హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సేఫ్టీ కేస్ స్టడీలో కరోజన్ గురించి, దాని యొక్క ఎఫెక్ట్స్ గురించి, దానివల్ల వచ్చే థ్రెట్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో జనరల్గా మనం ఏ ప్లాంట్లో అయినా సరే, ప్లాంట్ ఇన్సైడ్ అయినా లేదా ప్లాంట్ అవుట్ సైడ్ అయినా, ఎక్విప్మెంట్స్ అయినా, పైపింగ్స్ అయినా మనం ఈ కరోజన్ని చూస్తూ ఉంటాము. ఇది కనిపించడానికి నార్మల్గా ఉన్నా అది చాలా డేంజర్. సో వాటి వల్ల ఎలాంటి ఇన్సిడెంట్స్ అవుతాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ కేస్ స్టడీ అనేది బికాన్ ఆగస్ట్ 2024, సో అప్పుడు CCPS రిలీజ్ చేయడం జరిగింది బికాన్ని, ఈ సేఫ్టీ ఇన్సిడెంట్ని. దాని గురించి ఇప్పుడు ఈ బీకాన్లో ఇక్కడ 2 ఇన్సిడెంట్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా కరోజన్ వల్లే అయ్యాయి. సో ఫస్ట్ది ఏంటి అంటే, ఒక ఓల్డ్ పైప్ ఉంది. ఓకే, ఆ ఓల్డ్ పైప్కి ఇన్స్పెక్షన్ చేశారు. దాని యొక్క రీప్లేస్మెంట్ డెసిషన్ అనేది నెక్స్ట్ ఇన్స్పెక్షన్కి వాయిదా వేశారు. అంటే నెక్స్ట్ ఇన్స్పెక్షన్ అయినప్పుడు ఆ పైప్ని రీప్లేస్ చేయాలా లేదా రిపేర్ చేయాలా అనేది ఆ నెక్స్ట్ ఇన్స్పెక్షన్లో చెప్తారు అని చెప్పి వాయిదా వేయడం జరిగింది, పెండింగ్లో పెట్టడం జరిగింది డెసిషను. ఈలోగా ఏమైంది అంటే, ఆ కరోడెడ్ పైపు ఫెయిల్ అయింది. దానివల్ల హాట్ ఫ్లామబుల్ లిక్విడ్ అనేది బయటికి రిలీజ్ అయింది. దానివల్ల వేపర్ క్లౌడ్ ఫామ్ అయింది. అండ్ ఫైనల్లీ ఆ వేపర్ క్లౌడ్ కాస్త ఇగ్నైట్ అయ్యి మొత్తం పెద్ద ఫైర్ అనేది అక్కడ వచ్చి అక్కడ కంప్లీట్గా బర్న్ అయిపోయింది. కానీ ఇందులో ఏంటి అంటే ఎవరు కూడా ఫ్యాటల్ అవ్వలేదు. సో ఇది మెయిన్గా పైపు కరోజన్ అయిపోవడం వల్ల, అండ్ ఆ కరోజన్ పైపు మనం రీప్లేస్ చేయకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్. ఓకే, ఆ కరోడెడ్ పైపు రీప్లేస్ చేయకపోవడం వల్ల ఫస్ట్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. సెకండ్ది ఏంటి, ఒక లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ LNG సర్వీస్కి వాడే ఒక స్పెరికల్ ట్యాంక్ ఒకటి ఉంది. ఓకే, సో ఆ స్పెరికల్ ట్యాంకు హైడ్రో టెస్ట్ చేయాలి దాని యొక్క షెడ్యూల్ బట్టి. ఓకే, ఆ హైడ్రో టెస్ట్ అనేది జనరల్గా వాటర్తో చేస్తారు కదా. సో వాటర్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 1, కానీ ఆ ట్యాంక్లో వాడే ఆ మీడియం ఏంటి LNG, దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 0.45. ఓకే, సో ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ డబుల్ కదా స్పెసిఫిక్ గ్రావిటీ, ఎప్పుడైతే వాటర్తో దీన్ని హైడ్రో టెస్ట్ చేశారో వాటి యొక్క లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెగ్స్ అన్నీ కూడా ఫైర్ ప్రూఫింగ్ లెగ్స్. ఓకే, ఈ లెగ్స్ అనేవి డ్యామేజ్ అయ్యి వాటర్తో హైడ్రో టెస్ట్ చేసినప్పుడు అది కొలాప్స్ అయిపోయింది. ఎందుకు కొలాప్స్ అయిపోయింది అని వాళ్ళు కనుక్కున్నప్పుడు ఏమైంది అంటే, ఆ ఫైర్ ప్రూఫింగ్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్సైడ్ కరోజన్ అనేది ఏర్పడింది. సో ఎప్పుడైతే కరోజన్ ఏర్పడిందో ఆ ఫైర్ ప్రూఫింగ్ లెగ్స్ అనేవి స్ట్రెంగ్త్ కోల్పోయాయి. ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ ట్వైస్ మనం లోడ్ వేస్తున్నామో ఆ స్పెరికల్ ట్యాంక్లో, అప్పుడు ఏమైంది అంటే ఆ లెగ్స్ అనేవి ఫెయిల్ అయ్యి ఆ ట్యాంక్ అనేది కొలాప్స్ అయ్యి ఒకరు ఇంజ్యూర్ అయ్యారు, ఒకరు ఫ్యాటల్ అయ్యారు. సో ఇది కూడా సెకండ్ ఇన్సిడెంట్ కూడా కరోజన్ వల్లే జరిగింది. ఓకే, సో కరోజన్ అనేది చిన్నదే కనిపిస్తుంది కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది వస్తుంది. ఓకే, కరోజన్ కెన్ అక్కర్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ప్రాసెస్ ఎక్విప్మెంట్ అండ్ ఆన్ సపోర్ట్ స్ట్రక్చర్స్. కరోజన్ అనేది ప్రాసెస్ ఎక్విప్మెంట్లో ఇన్సైడ్ ఉంటుంది అండ్ అవుట్ సైడ్ కూడా అవ్వచ్చు, అండ్ సపోర్టింగ్ స్ట్రక్చర్ మీద కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో కరోజన్ అనేది మనం డెఫినేషన్ ఆల్రెడీ తెలుసుకున్నాం. అది ఒక కెమికల్ రియాక్షన్ బిట్వీన్ మెటీరియల్ అండ్ మెటల్స్ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. దాని యొక్క ఎన్విరాన్మెంట్కి అండ్ దాని యొక్క మెటీరియల్కి మెటల్కి మధ్య ఉన్న రియాక్షన్ వల్ల కరోజన్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో జనరల్గా మనం ఎక్కువ చూస్తూ ఉంటాము ఐరన్ ఆక్సైడ్స్ ఫామ్ అవడం, రస్ట్ ఫామ్ అవడం. సో ఇలాంటివన్నీ కూడా ఈ ఫెమిలియర్గా మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనం ఆ కరోజన్ని ప్రివెంట్ చేస్తూ ఉండాలి, లేకపోతే అది మేజర్ ఇన్సిడెంట్స్కి దారితీస్తుంది.
సో ఇలాంటివి అవ్వకుండా మనం చేయాలి అంటే మనం ఎప్పుడైతే ఫీల్డ్ రౌండ్స్కి వెళ్తున్నామో అప్పుడు ఆ కరోజన్ సైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గమనించాలి. అవి ఇన్సులేషను కలర్ చేంజ్ అయిపోవడం కానీ, లేదా ఎక్విప్మెంట్ మీద కానీ, పైపింగ్ మీద కానీ, స్ట్రక్చర్ మీద కానీ ఏమైనా స్టెయిన్స్ ఉన్నాయా, లేదా ఎక్కడైనా కాంక్రీట్ డ్యామేజ్ అయిందా, ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే కరోజన్ అవుతుంది అని ఒక సైన్స్ మనకి చూపిస్తూ ఉంటాయి. ఓకే, అండ్ మెయిన్గా ఏంటి అంటే ఇన్సులేషన్ ఎక్కడైనా డ్యామేజ్ అయిందా అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇన్సులేషన్ డ్యామేజ్ అయితే వాటర్ అనేది లోపలికి వెళ్ళి అక్కడ మనకి కరోజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకు కూడా ఈ ఫైర్ ప్రూఫింగ్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అదే జరిగింది. ఓకే, సో ఎక్కువగా మనం మాత్రం అక్కడ ఏదైనా వాటర్ లోపలికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎక్కడైనా సరే ఏదైనా ఫ్లాంజ్ లీక్ అవుతూ ఉంటే డ్రాప్ అయినా సరే అది నెక్స్ట్ ఎక్విప్మెంట్ మీద లేదా నెక్స్ట్ స్ట్రక్చర్ మీద పడుతూ ఉంటే అది కొన్ని రోజులకి మనకి కరోజన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే దాన్ని కూడా మనం ఇమీడియట్గా ఆ ఓరింగ్స్ కానీ గ్యాస్కెట్ కానీ చేంజ్ చేయాలి. ఓకే, సో ఇది ఈరోజు సేఫ్టీ కేస్ స్టడీ. కరోజన్ వల్ల ఎలాంటి ఇన్సిడెంట్స్ అవ్వడానికి దారితీస్తుంది అనేది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ బీకాన్. సో ఇంకా ఎలాంటి సేఫ్టీ రిలేటెడ్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.